హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో రకం వాడో రకం. ఇవాళ ఉగాది ఇక్కడ యుఎస్లో మాత్రం ఫ్రైడే రోజే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇవాళ నేను కూడా ఆఫ్ తీసుకొని ఉగాది సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దేర్ ఆర్ ఫ్యూ ఫెస్టివల్స్ యూ వాంట్ టు సెలబ్రేట్ అండ్ కీప్ ద ట్రెడిషన్ అలైవ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దాట్ ఫర్ మీ. ఎస్పెషల్లీ మన న్యూ క్యాలెండర్ స్టార్ట్ అయినప్పుడు we have to take that effort and అనిపించింది. సో హ్యాపీ ఉగాది టు ఎవ్రీ వన్. సో ఇక్కడ ఫస్ట్ దేవుడి షెల్ఫ్లో మొత్తం క్లీనప్ చేసి పూలు అన్నీ పెట్టి దీపం పెట్టాలని అనుకుంటున్నాను. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత కొబ్బరికాయ కొడతాము. సో ఇప్పటికైతే మొత్తం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. తర్వాత మిగతా అంతా పూజ చేసేస్తాను. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఆరతి ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ట్రెడిషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు ఈ పండగలలో. సో దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఇప్పటికైతే పూజ స్టార్ట్ చేస్తాను. సో మల్టీ టాస్కింగ్ చేయాలి కాబట్టి స్టవ్ చేసే పని స్టవ్ చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ ఇవన్నీ పెట్టేసి వెళ్తున్నాను. ఏమేమి పెట్టాను, వాట్స్ ద మెనూ టుడే అనేది చెప్తాను. ఇవాళ నా పిల్లలకి హ్యాపీ ఉగాది నాన్న, ఇవాళ ఉగాది చేసుకుంటాము అంటే ఏమేమి చేసుకుంటాము అని అన్నారు. నేనే గెస్ చేయండి అని అన్నా. మ్యాంగోస్ వస్తున్నాయి, నార్మల్గా ఏం చేసుకుంటాము అని అంటే పెద్దవాడికి స్వీట్ చపాతీస్ గుర్తొచ్చాయి. భక్ష్యాలను స్వీట్ చపాతీస్ అంటాడు. సో హీ గెస్ రైట్. ఇదిగోండి శనగపప్పు నానబెట్టాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాను. వన్ బాయిల్ రాగానే ఇది తీసి భక్ష్యం ప్రిపేర్ చేసుకోవడానికి పెడతాను. ఇక్కడ రైస్ పెట్టాను. చిన్నవాడికి మ్యాంగోస్తో ఏం చేసుకుంటాం మరి అని చెప్పగానే వాడికి పులిహోర గుర్తొచ్చింది. మ్యాంగో పులిహోర గుర్తొచ్చింది ఎస్పెషల్లీ. సో రైస్ పెట్టాను. రైస్ మంచిగా కుక్ అయిన తర్వాత మ్యాంగో మిక్చర్ మ్యాంగోస్ తోటి పులిహోర చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి అఫ్కోర్స్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మ్యాంగో పప్పు. ఇవన్నీ ఉన్న తర్వాత పప్పుతో ఎంత తింటామో తెలియదు కానీ మాత్రం నాకైతే మ్యాంగో పప్పు చేసుకోవాలి ఇవ్వాలి అని ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని మ్యాంగో పప్పు కోసం పెట్టాను ఇక్కడ. సో దీస్ విల్ బీ కుకింగ్ వైల్ ఐ విల్ బీ ఫినిషింగ్ మై పూజ. సో ద మెయిన్ మనకి మెయిన్గా ఇవాళ ఉగాది పచ్చడి చేసుకోవాలి. సో ఇప్పుడే మా హస్బెండ్ నాకు ఒక క్వశ్చన్ త్రో చేశాడు. వాట్ ఆర్ ద షెడ్ రుచులు? షెడ్ అంటే 7ఆ 6ఏనా? సారీ. ఓకే. స్వీట్, సవర్, బిటర్, స్పైస్, సాల్ట్, tamarind. So what's the difference between tamarind and salt? పులుపు, చేదు, వగరుకి డిఫరెన్స్. పులుపు, చేదు, వగరు మనం 3 ఫ్లేవర్స్ అంటాం. పులుపు is sour. వగరు is bitter, I guess. Bitter. చేదు is bitter. Wagaru means salt. I don't know what is wagaru. Think. I mean, how do you differentiate? Trivia for the day. Maybe from the mango wagaru. Okay, wagaru. Mango wagaru. Pulupu is from chintapandu. Sweet is from bellam or sugar or whatever it is, and spice is from కారం. కారం, ఉప్పు అన్నీ వచ్చేసినాయి. ఉప్పు అన్నీ వచ్చేసాయి. బాగానే చెప్పాను కానీ 5 చెప్పావు ఇంగ్లీష్. వగరు ఐ మీన్ వగరు. భక్ష్యాలు చేయడానికి ఇక్కడ పిండి కలుపుతున్నాను. ఆఫ్ కోర్స్ కిచెన్ ఎయిడ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దీస్ థింగ్స్ అండ్ ఎస్పెషలీ లైక్ చేతులు పెట్టద్దు, ఐ మీన్ చేతులు నెయిల్ పాలిష్లు అలాంటివి ఉన్న సిచ్యువేషన్స్లో కిచెన్ ఎయిడ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను నా చపాతీ పిండి ఏదైనా కూడా దీంట్లోనే కలుపుతాను. సో ఇప్పుడు ఇది ఎలా కలుపుతుందో చూపిస్తాను. సో 1/2 కప్ ఆయిల్ వేసాను బికాజ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది కానీ ఇంకొంచెం లూజ్ అవ్వాలి మనకి. సో
సో ఇంకొంచెం వాటర్ పోసి ఒక కనీసం 1 minute కూడా పట్టలేదు దీంట్లో పిండి పిసకడానికి. సో దట్ ఈస్ హౌ కిచెన్ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ హ్యాండీ. వెనకాల కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇదిగోండి వచ్చేసింది. దీని ఇదే ఇలా కొంచెంసేపు నాననిచ్చేసి వెన్ ఇట్ ఈస్ రెడీ, వెన్ వీఆర్ రెడీ టు మేక్ దమ్ ఐ విల్ మేక్ ద భక్షాలు. ఫర్ నౌ ఐమ్ గోనా లీవ్ ఇట్ లైక్ దిస్. భక్షాలు పిండి రెడీ అయింది. ఇక్కడ భక్షాలు పప్పు ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇంకొక స్మాల్ గ్రేన్ ఉంది లోపల, అదొక్కటి కొంచెం బాయిల్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. పప్పు అయిపోయింది, పప్పు బంద్ చేశాను, పోపు వేయాలంతే. సో రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే దానికి కొంచెం సూపర్విజన్ అవసరం కాబట్టి. ఇక్కడ మ్యాంగో పులిహోరకి అంతా తురిమి పెట్టాను మ్యాంగోస్. సో మ్యాంగోస్ తురిమి పులిహోరకి రెడీ. ఇక్కడ 2-3 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను ఎందుకంటే ఈ అమెరికన్ మ్యాంగోస్లో చాలా ఎక్కువ పులుపు అయితే ఉండదు. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి చిన్న నిమ్మకాయ తీసుకున్నాను కొంచెం. మరి ఇంత పట్టవు కానీ ఒక 2-3 అయితే పడతాయి. సో అవి వేసేసి పచ్చిమిరపకాయలు అన్నీ తీసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళి కరివేపాకు తీసుకొద్దాము. నా కరివేపాకు చెట్టులు వచ్చి కరివేపాకు తీసుకొచ్చుకుంటాను. అదిగండి నా కరివేపాకు చెట్టు. ఎంత ఇష్టంగా పెట్టుకున్నామో. మా మమ్మీ వచ్చినప్పుడు పెట్టింది, దాన్ని అలా అలా పెంచి ఇంత పెద్దగా చేశాను. ఇప్పుడు వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది కానీ దీన్ని తీసుకెళ్లే స్టేట్లో లేదు. ఇది చాలా పెద్ద చెట్టు. సో ఇప్పటికైతే మన కోసం కరివేపాకు తీసుకుందాం ఫ్రెష్గా. మామిడికాయ పులిహోరకి మంచిగా పోపు వేసేసాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి బంద్ చేస్తాను. స్మెల్లింగ్ సో గుడ్. కొత్త గిన్నె తీసుకుంటున్నాను ఉగాది పచ్చడి చేయడానికి. చిన్న సూప్ పాట్ అంటారు దీన్ని. ఇక్కడ ఇలా ఉంటుంది. మనం రసం అలా పెట్టుకోవడానికి చాలా ముద్దుగా ఉంటుంది, రౌండ్గా చిన్నగా. మనమైతే రసం పెట్టుకుంటాం నార్మల్గా. ఇక్కడ దీంట్లో చూడండి అన్ని మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు. 1/2 కప్, 2 లీటర్స్ అంటే ఎంత, 8 కప్స్ అంటే ఎంత, కప్స్, క్వార్ట్స్, లీటర్స్ 3 మెజర్మెంట్స్ ఇచ్చాడు. మనం అవన్నీ పెద్దగా ఏం యూజ్ చేయం కానీ రసం పెట్టుకోవడానికి పనికొస్తుందని తీసుకొచ్చుకున్నాను. దాన్ని నేను ఇవాళ స్టార్ట్ చేస్తూ దీంట్లో ఫస్ట్ ఉగాది పచ్చడి చేస్తాను. నా షడ్రుచుల ఇది రెడీ అయిపోయింది. దీన్ని బేస్డ్గా మా హస్బెండ్ చేస్తారు పచ్చడి మాత్రం. ఈజ్ గోన్ యూజ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ హియర్ అండ్ డూ ఇట్ అకార్డింగ్ టు హిజ్ whatever consistency he wants to make. So he is gonna make it. I am gonna just arrange it for him.
ఈసారి భక్షాలు మాత్రం ప్రెషర్లో ట్రై చేయాలని అనుకుంటున్నాను. సో నా పిండి నా పూర్ణం రెడీగా ఉన్నాయి. దీని మీద ట్రై చేస్తాను, ఎట్లా వస్తాయో చూద్దాం. చిన్న సైజ్ అయినా సరే దీంతో ఈజీగా వస్తాయని విన్నాను. సో లెట్స్ ట్రై అండ్ సీ. Frankly, whoever said it, they are right. Oh my God, these are such a game changer. Every bobbattu is taking like 5 seconds to do. So all the newcomers who wants to do it, కొత్తగా బొబ్బట్లు చేసే వాళ్ళు ఉంటే మాత్రం దిస్ ఈజ్ అ గేమ్ చేంజర్. చూడండి ఎంత సన్నగా వస్తున్నాయంటే చాలా బాగా వస్తున్నాయి. అసలు మా మమ్మీ ఇది ఎందుకు కనిపెట్టలేకపోయిందో కానీ దిస్ ఇస్ సో గుడ్, చాలా బాగా వస్తున్నాయి. ఇదిగో లాస్ట్ వన్ ఇక్కడ అవుతున్నాయి. And now I'm going to show you the stack. It's so easy. I'm so happy. It took me like half hour to make a small stack. I'm going to show you the stack. So that's the stack. So all the ladies who fear of making bobbatlu should use the trick and do it. And I'm pretty sure you all can do it. Chalo 1 2 3. Time for vada, making vada. కొంచెం ఆయిల్ తగ్గించుకుందాము. బికాస్ వీ వాంట్ దెమ్ టు బి ఫ్రైడ్ నైస్లీ ఇన్సైడ్. మీడియం హాట్ పెట్టుకుంటే బెటర్. టైమ్ ఫర్ మేకింగ్ వడా. ఇప్పుడైతే మసాలా వడ చేస్తున్నాను. నార్మల్గా దేవుడి వరకు మాత్రము ప్లెయిన్ వడ చేద్దామని అనుకున్నాను. ఇలా ఆనియన్ వేసినట్ట మనం గ్రీన్ ఆనియన్ వేస్తే Yes. Especially my favorite breakfast ante puri or vada. Anything oil fried. That's my favorite. That is called lato ka bhoot. That is called lato ka bhoot. నాకు అర్థం కాలేదు. వడా ఫ్రై, పూరి అంట ఫ్రైడ్ అంట. ఓ మై గాడ్. No idli, no dosa please. Sorry dude. Who loves dosa? So no matter what you say, you're gonna eat dosa half of the time of your life. There is no option. Vadala almost ready. Very masala vada is ready. Ugadi vada. ఉగాది కోసం చేసిన గ్రీన్ వడ. చేసినవన్నీ గ్రీన్. పచ్చిమిరపకాయలు, గ్రీన్ ఆనియన్, కరివేపాకు, కొరియాండర్. ఏ గ్రీన్ వడ. ఓకే, ప్రసాదాలు అయిపోయాయి. సో దేవుడి దగ్గర పెట్టాను. సో బొబ్బట్లు, వడలు, పులిహోర, పానకం, సారీ ఉగాది పచ్చడి, ఫ్రూట్స్ అండ్ రెస్ట్. పూజ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ మై ఉగాది పూజ. పిల్లల్ని తీసుకొస్తాను ఇప్పుడు వెళ్ళి. వాళ్ళు కూడా మంచిగా రెడీ అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ కొబ్బరికాయ కొడతాం. ఓకే, హ్యాపీ ఉగాది. Happy Ugadi. What's for And lunch? it's lunch time. Uh-huh. I got vada. Okay. Green vada. Green vada. And then And that is regular vada with greens in it. Bobbatlu బొబ్బట్లు and mango pulhara. Ah. Okay. So let me start with bobbatlu. ఓకే, ఏంటది? కొంచెం నెయ్యి. నెయ్యి. అమ్మో, కొంచెమా? ఓకే అంటే నెయ్యి ఉంటేనే దీనికి మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, So- లెట్ మీ జూమ్ ఇన్ ఆన్ దట్ ఫుడ్. That's why I said like I have to put some butter. అది నెయ్యి మంచిగా పూసేస్తున్నాడు.
సో దెన్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. ఇది చలో చెప్పు ఇంకా. 2 బొబ్బట్లు ఇవి బేసికల్ గా. ఓకే, సో let me, so the good thing is we need to roll it out. Okay, that's how you eat it. స్వీట్నెస్ సరిపోయిందా? కొంచెం లోవర్ సైడ్ ఉందా? మనం కొంచెం తక్కువ తింటాం కాబట్టి యా తక్కువ ఉండడమే బెటర్ మనకు. యా, ఐ కాంట్ హ్యాండిల్ టూ మచ్ స్వీట్, సో ఓకే. అంటే ఒకటి ఎక్కువ కూడా తినదు, తక్కువ స్వీట్ ఉంటే. ఒకటి ఎక్కువ కూడా తినచ్చా? ఓ యా, దట్ ఈస్ అ ట్రిక్ టు. టూ మచ్ స్వీట్స్ ఉంటే ఎక్కువ తినలేం. అవును, దట్ ఈస్ ట్రూ. ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. అన్నీ సరిపోయా? రియల్లీ గుడ్. సన్నగా ఉంది అన్నట్టు కానీ చాలా మంచిగా ఉంది టేస్ట్. అవునా? సో లావుది ఎట్లా ఉంటుందో మనకు సన్నది కూడా అట్లానే ఉంది. ఓకే, అంటే ఇట్స్ నాట్ లైక్ యూర్ నాట్ ఫీలింగ్ బొబ్బట్లో మరీ సన్నగా ఉంది అట్లా ఏం లేదు. పులిహోరలో కొంచెం ఉప్పు పడుతుంది, ఇంకా పట్టదా? సరే, నాకైతే సరిపోయింది. ఆల్వేస్ లో ఆన్ సాల్ట్. ఓకే, సో లోవర్ సైడ్ కాబట్టి నాకు సరిపోయింది. పులుపు కూడా మనకు మ్యాంగోది కాబట్టి కొంచెం లైటర్, మైల్డ్ గానే ఉంటది. చింతపండు పులిహోర లాగా, చింతపండు లెమన్ లాగా నీకు అంత స్ట్రాంగ్ ఉండదు. లెమన్ దానికంటే కొంచెం లైట్ అనిపిస్తుంది అంతే. ఓకే, ఎందుకంటే చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుంది. లెట్ మీ ట్రై ద వడా. క్రెడిట్ గోస్ టు హిమ్. కొంచెం స్లోగా పిండాడు, కొట్టాడు ఆ మిక్సీ. నాకు తిక్కలేసింది, కానీ లైక్ టు బి ఫ్రాంక్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఆన్ ఇట్. అసలు చాలా, నేను లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ ముందు ఎప్పుడో చేసినప్పుడు దానికి బొక్క పెట్టలేకపోయాను, బికాజ్ ఇట్ వాజ్ టూ రనీ. కానీ ఈసారి అయితే బొక్క పెట్టే ఓడలు చేశాడు. అంటే హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆన్ గెటింగ్ దిస్ గ్రైండర్. ఓఫో, అంతేలే, నువ్వు చేసినవే చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఉంది లోపల కూడా. ఇగో అసలు అబ్బాబ్బాబ్బాబ్బా, ఇట్లా మైండ్ బ్లోన్. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డెలిషియస్ లంచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది. దిస్ ఫీల్స్ లైక్ festive lunch. That's good for you. And then here is the ఉగాది పచ్చడి. నేనేమో పానకం అంటున్నా, నువ్వేమో పెరుగు పచ్చడి అంటున్నా. ఉగాది పచ్చడి. You're gonna drink this too. That's it. Enjoy, guys. I love the mango. అది ఏదైతే రావాలో అది వస్తుందంట. రియల్ టేస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. చలో, that's my lunch. I'm gonna eat it now. మ్యాంగో పులిహోర. చిట్టిపప్పికి పులిహోరలు అంటే చాలా ఇష్టం. గుడ్ జాబ్, that's what I like. No, this is like 5 times better than a thumbs up. అంతే, అదేం లేదులే. This is 10 times. What do you say, Pandama? This is blockbuster. Is this blockbuster? Yep. Pandama, నువ్వు చెప్పు, ఇది బ్లాక్బస్టర్. నీ పఫ్ తింటావా? పఫ్ తింటావా? ఇవాళ లేదులే, పఫ్ తింటావా? ఓన్లీ బ్లాక్ బస్టరే. Why is this rice so thin and long? That is basmati rice. Puppy is having fun with his dinner, and he also wants to eat a banana after that. I put it on the side of my plate. No, he wants to eat a coconut because coconut crack. You want a banana too, Shorya? You should taste this after you. No, I want a coconut. No. Imagine someone. Okay, finish your food, please. No talking. Now I'm having 2 bananas too. Because I got a banana. And happy Ugadi!
Happy Cuckoo Banana! No. Just say happy Ugadi, everyone.